తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ఆ నియోజకవర్గ నేతలు కార్యకర్తలు మాత్రం అసంతృప్తి గూడు కట్టుకొని ఉందని అంటున్నారు. తమను నడిపించే నాయకుడు లేకపోవడంతో నేతలు కార్యకర్తలు దిగాలుగా ఉన్నారట. అధికార పార్టీకి లీడరే కరువైన ఆ నియోజకవర్గం ఏది? ఎందుకు ఆ పరిస్థితి దాపురించింది? ఈ ప్రశ్నలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశాలుగా మారాయట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలుంటే వాటిలో 11 స్థానాలు హస్తం పార్టీనే గెలిచింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన జిల్లాగా నల్గొండ పేరు సంపాదించుకుంది. దాంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు మంచి ఊపు మీద ఉన్నారనే చెప్పవచ్చు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన ఆ ఒక్క నియోజకవర్గం సూర్యాపేటలో మాత్రం నేతలు కార్యకర్తల పరిస్థితి ఆందోళనకరంగా తయారైందని అంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలందరూ సంతోషంగా ఉంటే ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలో మాత్రం హస్తం పార్టీ అనుచరుల ఆవేదన చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ నేత మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. దామోదర్ రెడ్డి ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది కాబట్టి ముందు రోజుల్లో తమ పనులు అవుతాయని అనుకున్న నియోజకవర్గ నేతలు కార్యకర్తలకు ఆశాభంగం అవుతోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ఓడిపోయిన దామోదర్ రెడ్డి అనారోగ్య సమస్యలతో హైదరాబాద్కే పరిమితం కావడంతో నేతలు కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదని సమాచారం. ముందుండి నడిపించే నేత లేకపోవడంతో ప్రస్తుత సూర్యాపేట కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నిస్పృహలు అలుముకున్నాయని అంటున్నారు. దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ రెడ్డి లోకల్ గా ఉంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నప్పటికీ అందరూ ఆశించిన స్థాయిలో ఆయనలో నాయకత్వ లక్షణాలు లేవని అంటున్నారు. దాంతో దామోదర్ రెడ్డి ముఖ్య అనుచరుడైన ఓ నేతే నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారని, ఆయన చెప్పేదే సాగుతోందని కాంగ్రెస్ క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దామోదర్ రెడ్డి ముఖ్య అనుచరుని కారణంగా చాలా మందికి సరైన న్యాయం జరగడం లేదనే అసంతృప్తి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉందని సమాచారం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించి చివరి క్షణంలో భంగపడిన పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు కదా, ఆయనతో చెప్పుకుంటే పనులవుతాయని అనుకున్న వారికి కూడా మొండి చెయ్యే ఎదురవుతోందట. పటేల్ రమేష్ రెడ్డి ప్రస్తుతం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన అడపాదడపా నియోజకవర్గానికి వస్తున్నారు పోతున్నారు తప్ప ఫోకస్గా ఉండడం లేదట. నియోజకవర్గ కార్యకర్తలని పలకరించి మంచి చెడ్డలు తెలుసుకుందామని అనుకోవడం లేదని సమాచారం. దీంతో ఇటు సీనియర్ నేత దామోదర్ రెడ్డి అందుబాటులో లేక అటు రమేష్ రెడ్డిని కలవలేక సూర్యాపేట కాంగ్రెస్ క్యాడర్ సతమతం అవుతోంది. ఇక సూర్యాపేట నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తరచుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ తనదైన శైలిలో దూకుడుగా ఉంటున్నారు. సమయం సందర్భం వస్తే చాలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆ పార్టీ పైన ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఆయనకు కనీసం కౌంటర్ ఇచ్చే ప్రత్యామ్నాయం కూడా ఏ నాయకుడు చేయకపోవడంతో సూర్యాపేట నియోజకవర్గ క్యాడర్ ఆగ్రహంగా ఉందని సమాచారం. అర్జెంటుగా తమకొక లీడర్ కావాలని, ఆయన దామోదర్ రెడ్డి స్థాయిలోనూ లేదంటే అంతకంటే మిన్నగానూ ఉండాలని సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు కోరుకుంటున్నారట. మరి వారి కోరిక నెరవేరడానికి ఎంత సమయం పడుతుందో వేచి చూడాలి.